గుంటూరు, విజయవాడ నగరాల మధ్య మరీ ముఖ్యంగా మంగళగిరి రూరల్ ప్రాంతాలైనటువంటి కిష్టాయపాలెం, కురగల్లు, బేతపూడి, నవలూరు, ఎర్రపాలెం గ్రామాలకు చెందిన ప్రజానీకం గత 2-3 రోజుల నుంచి ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి బయటపడ్డారని చెప్పుకోవాలి. వాస్తవానికి ఇప్పటివరకు ఏదైతే విజయవాడ పడమర బైపాస్ అనేటువంటి కొన్ని నెలలుగా నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలోనే గత సంక్రాంతి దగ్గర నుంచి విజయవాడ పడమర బైపాస్లో ఒక భాగం రాకపోకలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ వైపు నుంచి వచ్చే అన్ని భారీ యంత్రాలతో కూడుకున్న వాహనాలు ఇటు గుంటూరు వైపు వెళ్ళడానికి కిష్టాయపాలెం, ఎర్రపాలెం, కురగల గ్రామాల మీదుగా ఈ హైవే మీద వస్తున్న నేపథ్యంలోనే పగలు రాత్రి తేడా లేకుండా భారీ వాహనాలతో మాత్రం ఈ ప్రాంత ప్రజానీకం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు రోజు రోజుకు వేగం పుంజుకున్నటువంటి నేపథ్యంలోనే భారీ యంత్రాలతో కూడుకున్నటువంటి వాహనాలు ఈ గ్రామాలు ఏదైతే ఎర్రబాలెం, కురగల్లు, బేతపూడి గ్రామాల గుండా రాకపోకలు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక సందర్భంలో తమ గ్రామంలోకి ఈ వాహనాలకు అనుమతి ఇవ్వద్దని గ్రామస్తులు ధర్నా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా గత 2-3 రోజుల నుంచి అటు బేతపూడి, కురగల్లు, ఎర్రబాలెం గ్రామాల గుండా మంగళగిరి నగరంలోకి ఈ భారీ వాహనాలు రాకపోవడంతోనే ప్రశాంతంగా ఈ వాహనదారులు మాత్రం ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవాలి. నగరంలోకి భారీ వాహనాలు రాకపోకలు నిలుపుదల చేశారనేటువంటి ఆనందం ఒకవైపు, మరోవైపు చిన్నకాకన హైలాండ్ వద్ద హైవే అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఈ ప్రాంత ప్రజానీకం ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇరుకైనటువంటి రోడ్డు మార్గంలో భారీ వాహనాలు రాకపోకల పట్ల ఏ రోడ్డు ఎటువైపు వెళ్తుందో తెలియదు, మంగళగిరి ఎటువైపు వెళ్ళాలో తెలియదు, గుంటూరు ఎటువైపు వెళ్ళాలో తెలియదు, విజయవాడ ఎటువైపు వెళ్ళాలో తెలియని నిస్సాయ స్థితిలో మాత్రం ఈ ప్రాంత వాహనదారులు ఉన్నారని చెప్పుకోవాలి. ఏదేమైనా సమస్య పరిష్కారం కోసం మాత్రం హైవే అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలని ఈ ప్రాంత ప్రజానీకం కోరుకుంటూ ఉన్నారు. సరిగ్గా 2 రోజుల క్రితం ఏదైతే శ్రీరామనవమి రోజు నుంచి విజయవాడ పడమర బైపాస్ రోడ్డు ప్యాకేజీ 4 నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ఆ రోజు నుంచే మురుగనవాట్ల ఎదురు నుంచి సర్వీస్ రోడ్డు మీదుగా మంగళగిరి అదేవిధంగా విజయవాడ వెళ్ళడానికి రాకపోకలకు అనుమతి ఇచ్చినట్టు హైవే అధికారులు ప్రకటించారు. ఇదే సమయంలో కొంతమంది వాహనదారులు కన్ఫ్యూజ్ అవ్వటం వలన ఆపోజిట్ డైరెక్షన్స్ రావడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని, రానున్న కాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాన్ పవర్తో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందని హైవే అధికారులు ప్రకటిస్తూ ఉన్నారు.